నమస్తే మావా, మీ మైండ్ ఎగిరిపోయేలాగా ఒక 8 థ్రిల్లర్ మూవీస్ పట్టుకొచ్చేసిన. ఈ సినిమాలో ప్రతి నిమిషం ఒక్కొక్క ట్విస్ట్ పడతా ఉంటుంది, మీ మైండ్ ఎగిరిపోతూ ఉంటుంది అనమాట. ఈ లిస్ట్లో ఫస్ట్ అండ్ సెకండ్ మూవీని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి, అవైతే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఇప్పుడు ఈ లిస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈ లిస్ట్లో 8th మూవీ ద నెక్స్ట్ 3 days అని చెప్పేసి ఒక సినిమా ఉంటుంది అనమాట. ఈ యొక్క సినిమా ప్లాట్ ఏంటంటే, ఒక హీరో ఉంటాడు, హీరోయిన్ ఉంటుంది, ఒక ఫ్యామిలీ అనమాట, మంచి హ్యాపీ ఫ్యామిలీ ఉంటుంది. సడన్గా ఫ్యామిలీలో వైఫ్ని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారనమాట. ఎందుకంటే సడన్గా ఆమె మీద కొన్ని మర్డర్ ఛార్జెస్ అయితే జరుగుతూ ఉంటాయి అనమాట. ఆమె ఎవరినో మర్డర్ చేసినట్టు విత్ ప్రూఫ్స్ అన్నీ ఉంటాయి. అసలు ఆమె మర్డర్ చేసిందా లేదా, మరి హస్బెండ్ బయట ఉండి ఏం చేస్తాడని చెప్పేసి మీరు సినిమాలో చూసి తెలుసుకోవచ్చు అనమాట. సినిమా పేరు ద నెక్స్ట్ 3 days. భలే ఉంటుంది మా, మజా వస్తుంది. అండ్ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కూడా చాలా బాగుంటుంది, సూపర్బ్ ఉంటుంది అనమాట. సినిమా పేరు ద నెక్స్ట్ 3 days. స్ట్రీమింగ్ ఎక్కడ అవుతుంది ఇక్కడ పక్కన వేసేస్తా, చెక్ చేసుకోండి. 7th మూవీ పేరు వచ్చేసరికి గాన్ గర్ల్ అనమాట. ఈ సినిమా గురించి మీరు చాలా మంది తెలిసే ఉంటే, థ్రిల్లర్ మూవీస్ లేదు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ యొక్క సినిమా ప్లాట్ ఏంటంటే, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. సడన్ గా వైఫ్ మిస్ అయిపోతుంది అనమాట. అసలు వైఫ్ ఎలా మిస్ అయ్యింది, తర్వాత ఏం జరిగింది అని చెప్పేసి మీరు సినిమాలో చూసి తెలుసుకోవచ్చు. ఈ సినిమాలో ట్విస్ట్ చాలా బాగుంటాయి అనమాట. లైక్ ఒకదాని తర్వాత ఇంకోటి, ఒకదాని తర్వాత ఇంకోటి వస్తూ ఉంటాయి అనమాట. సినిమా పేరు ది గాన్ గర్ల్. ఈ లిస్ట్ లో 6th మూవీ పేరు వచ్చేసరికి హోప్ అనమాట. ఇది వచ్చేసరికి ఒక కొరియన్ మూవీ. సినిమా ప్లాట్ ఏంటంటే, ఒక అమ్మాయి ఉంటుంది అనమాట, చిన్నపిల్ల. ఆ చిన్నపిల్ల ఏజ్ 9 years to 10 years ఉంటుంది. సడన్గా ఆమె మీద ఒక రేప్ అటెంప్ట్ జరుగుతుంది అనమాట ఆ చిన్నపిల్ల మీద. తర్వాత ఏం జరిగిందని చెప్పేసి ఉంటుంది. సచ్ ఏ ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ అనమాట. ఈ సినిమాలో కథ ఎంత బాగుంటుందో ఎమోషనల్ కూడా అంతే బాగుంటుంది. డ్రామా ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. మీకు ఒకవేళ ఏడవాలి, ఒక థ్రిల్లర్ మూవీ రెండింటిని కాంబినేషన్ కావాలి అంటే ఈ సినిమా చూడండి. సినిమా పేరు హోప్. 4th మూవీ పేరు సరికి మ్యాన్ ఫ్రమ్ నోవేర్ అనమాట. ఈ యొక్క సినిమా వచ్చేసరికి మెయిన్ థ్రిల్లర్ కాకుండా ఒక యాక్షన్ థ్రిల్లర్ ఉంటుంది అనమాట. సినిమాలో ఎక్సలెంట్ యాక్షన్స్ ఉంటాయి అనమాట. మీలో కన్నా మంచి యాక్షన్ సీక్వెన్స్ ఉన్న సినిమా కావాలా విత్ మంచి స్టోరీ, గుడ్ స్టోరీ అనుకుంటే ఈ సినిమా చూడండి. సినిమా పేరు మ్యాన్ ఫ్రమ్ నోవేర్. సినిమా ప్లాట్ ఏంటంటే, ఒక చాలా సింపుల్గా చెప్పేస్తా. ఒక చిన్న పాప ఉంటుంది అనమాట. ఆ చిన్న పాప కోసం మన హీరో చేసే ఒక ఫైట్, అసలు ఎందుకు చేస్తుండు, అసలు ఏం జరిగిందని చెప్పి సినిమాలో చూసి తెలుసుకోవచ్చు. నేను ఏం చెప్పినా సరే స్పాయిలర్ అవుతుంది కాబట్టి చెప్పట్లేదు, ఖచ్చితంగా చెప్తున్నా. మీకు ఒక మంచి సినిమా చూడాలంటే ఈ సినిమా చూడండి, ఎక్సలెంట్ ఉంటుంది. సినిమా పేరు మ్యాన్ ఫ్రమ్ నోవేర్. ఈ లిస్ట్ లో 3rd మూవీ పేరు వచ్చేసరికి ఫర్గాటన్ అనమాట. ఈ లిస్ట్ లోనే నాకు వన్ ఆఫ్ ది మైండ్ ఫక్ మూవీ అంటే ఇది అని చెప్తా. ఎందుకంటే ఫస్ట్ టైం ఈ సినిమా చూసినప్పుడు అయితే నాకు బుర్రలు ఎగిరిపోయినాయి అనమాట. సినిమా ప్లాట్ ఏంటంటే, ఒక హ్యాపీ ఫ్యామిలీ ఉంటుంది అనమాట. ఒక కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతారు. కొత్త ఇంటికి షిఫ్ట్ అయిన వెంటనే వాళ్ళ అన్నయ్య సడన్గా కిడ్నాప్ అవుతాడు అనమాట. అసలు ఎందుకు కిడ్నాప్ అయ్యిండు, ఎలా కిడ్నాప్ అయ్యిండు, కిడ్నాప్ అయిపోయిన తర్వాత ఏం జరిగింది అనేది ఒక బేసిక్ ప్లాట్ లైన్. ఇక్కడ నుండి పడితే భయ్య ట్విస్ట్లో పట్ 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 అసలు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు పడతా ఉంటే ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ఖచ్చితంగా చెప్తున్నా, మైండ్ ఫక్ అవ్వడం అయితే ఖచ్చితంగా షూర్ అనమాట. సినిమా మాత్రం నెక్స్ట్ లో ఉంటుంది. సినిమా పేరు ఫర్గాటన్. కొరియన్ లాంగ్వేజ్ లో మాత్రమే అవైలబుల్ ఉంది. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, చెక్ చేసుకోండి. ఈ లిస్ట్ లో 2nd మూవీ పేరు వచ్చేసరికి ఐడెంటిటీ అనమాట. సినిమా ప్లాట్ ఏంటంటే, భలే గమ్మత్ ఉంటుంది భయ్య సినిమా, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సినిమా ప్లాట్ ఏంటంటే, ఒక వర్షం పడుతున్న రాత్రి సడన్గా ఒకరితో ఒకరు పరిచయం లేని 10 మంది ఆ వర్షం పడుతున్న ఒక హోటల్కి వస్తారనమాట. వచ్చిన తర్వాత అంతా బాగుందనే సమయంలోనే సడన్గా 1 by 1 చనిపోతూ ఉంటారు. అసలు ఎవరాళ్ళు, ఎందుకు చనిపోతున్నారు, అసలు తర్వాత ఏం జరిగింది అని మీరు సినిమాలు చూసి తెలుసుకోవచ్చు. ఎక్సలెంట్ ఉంటుంది. ఆ లాస్ట్కి వచ్చే ట్విస్ట్ చూస్తే మైండ్ ఫక్ అయిపోతుంది అనమాట. ఎక్సలెంట్ ఉంటుంది. సినిమా పేరు ఐడెంటిటీ. ఈ లిస్ట్ లో 1st మూవీ పేరు వచ్చేసరికి గెట్ అవుట్ అనమాట. సినిమా ప్లాట్ ఏంటంటే, మన హీరో ఉంటాడు అనమాట, బ్లాక్ పర్సన్. తనకు ఒక వైట్ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది అనమాట. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటా లవ్ చేసుకుంటారు. సడన్గా వాళ్ళ ఇద్దరు ఆ గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్దాం అనుకుంటారు అనమాట, వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించడానికి. సరే మాట్లాడదామని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత హీరోకి మైండ్లో ఎగిరిపోయే ట్విస్ట్లు తెలుస్తూ ఉంటాయి. ఏముంది అక్కడ, అసలు ఏమైతుంది అక్కడ అని చెప్పేసి మీరు సినిమాలో చూసి తెలుసుకోవచ్చు. పక్కా చెప్తున్నా, మైండ్ ఫక్ అవుతుంది అనమాట. సినిమా పేరు గెట్ అవుట్. ఇంగ్లీష్లో అవైలబుల్ ఉంది, చెక్ చేసుకోండి. అండ్ గైస్, ఇది మన 8 థ్రిల్లర్ మూవీస్. అండ్ ఈ లిస్ట్ మీకు నచ్చిందా, లైక్ చేయండి. ఇలాంటి ఇంకెన్నో సజెషన్స్ కోసం, రికమెండేషన్స్ కోసం మన పేజ్ని ఫాలో కొట్టండి. ఫస్ట్ వీడియో కదా, కొంచెం తడబడతా ఉంటా, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. అండ్ ఏం మార్చుకోవాలో ఏం మార్చుకోవద్దో కామెంట్ చేయండి, తెలుసుకుంటా. సబ్స్క్రైబ్ కొట్టేసాను మామ, మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి.